ఆఫ్ తిరుపతి ఇన్ కన్వర్సేషన్ విత్ చారిక. ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చాము. సో హీస్ నన్ అదర్ దెన్ దీపక్ గారు. సో దీపక్తో ప్రయాణం అంటూ ఒక ఫుడ్ బ్లాగర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు తను ఒక బిజినెస్ని ఓన్ చేసుకున్నారు. సో దీని గురించి మరిన్ని విషయాలు దీపక్తో ప్రయాణం అంటూ దీపక్ గారితో ఈరోజు ప్రయాణం చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ దీపక్. హాయ్ సారిక గారు. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్. యా, సో మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, యాజ్ వెల్ ఆ ఫుడ్ బ్లాగర్ నుంచి ఫుడ్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్గా వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగుంది ప్రస్తుతానికి. ఓకే. ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేస్తామా చేయలేమా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఓకే. సో ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే నేను ఫుడ్ బ్లాగర్గా ఉన్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంటే మేలు కదా, లైక్ బిజినెస్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, క్లాతింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా. ఓకే. సో వై కాంట్ వి డూ సంథింగ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఎవరు స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతాం అనే ఐడియాతో స్టార్ట్ చేశాను. అది ప్రజెంట్ మనకి మార్కెట్లో డెజర్ట్స్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఉంది, ఎక్కడ చూసినా డెజర్ట్స్ అంటారు. సో మనం ప్రజెంట్ తిరుపతిలో ఆ మార్కెట్ లేదు కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి కొద్దిగా ముందుకు వెళ్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఒక న్యూ రెవల్యూషన్ ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేశారు. అంటే అలా చేస్తేనే ఇప్పుడు సక్సెస్ అవుతున్నాం. అంటే నాట్ ఓన్లీ మీ, సంథింగ్ డిఫరెంట్ పీపుల్ లైక్ ఇన్నోవేటివ్ థింగ్స్. ఓకే. సో మీరు ఎలా స్టార్ట్ అయింది ఐడియా మీకు? లైక్ కోకా క్రాఫ్ట్ అనే మీ బ్రాండింగ్, సో దాంతో ఏ విధంగా స్టార్ట్ చేశారు? యాక్చువల్గా కోకోవా క్రాఫ్ట్ అనేది, కోకోవా అంటే చాక్లెట్ నుంచి వచ్చేది, ఐ మీన్ కోకోవా పాట్స్ అంటారు. ఓకే. సో మనం ప్రెజెంట్ బయట తినే ఈ చాక్లెట్స్ ఇవంతా ఏంటంటే ఒరిజినల్ చాక్లెట్స్ కాదు. ఒరిజినల్ చాక్లెట్స్ అంటే కోకోవా బీన్స్ నుంచి వచ్చేది ఒరిజినల్ చాక్లెట్. సో లేటర్గా, అంటే ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ అప్కమింగ్ 2 years 3 yearsలో ద కోకోవా క్రాఫ్ట్ అనేది డెజర్ట్స్ అవ్వదు, అది ఇట్ విల్ టర్న్ ఇంటూ చాక్లెట్ బ్రాండ్ లైక్ ప్రోడక్ట్స్ కిందకి వెళ్తుంది. సో మనం ఇనిషియల్ డేస్లో మనకి డైరెక్ట్గా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తే జనాలు రిసీవ్ చేసుకోరు కాబట్టి రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఓన్లీ డెజర్ట్స్ అట్లా. ఓకే. సో ద కోకా క్రాఫ్ట్ అనేది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ డేస్లో మీకు సపోర్టింగ్ ఎలా ఉండేది? ఫస్ట్ మెయిన్ సపోర్ట్ పిల్లర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళు, మా ఫాదర్ కానీ మదర్ కానీ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడనే కాదు, రైట్ ఫ్రమ్ 3 years నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీ లైక్ ఫుడ్ బ్లాగర్గా స్టార్ట్ చేయకముందు మూవీస్లో చేస్తున్నా, అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ అట్లా. నాకు అప్పటి నుంచి కూడా సపోర్ట్ ఇంట్లో బాగానే ఉండింది. యా. సో ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అంటే చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చా, కవర్ సాంగ్స్ కొన్ని చేశాను, లైక్ 2016, 17, 18 ఆ టైంలో. హైదరాబాద్లో ఒక 2 years అంటే లైక్ బిఫోర్ కోవిడ్ ఉన్నా. అప్పుడు కూడా ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్గా చేసేవాడిని. సో మనకు అది వర్కౌట్, అంటే ఒకనొక స్టేజ్లో మనకి ఇంకా వర్కౌట్ అవ్వదేమో నాకు అనిపించింది. సో ఇంకా ఫుడ్ బ్లాగర్గా వచ్చి అట్లా బిజినెస్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నా. సో అక్కడ మూవీ ఇండస్ట్రీకి ఫుడ్ బ్లాగింగ్కి మీకు డిఫరెన్స్, లైక్ వదిలేసి వచ్చేసామన్న బాధ అలాంటిది ఏమైనా అనిపించిందా? బాధ అంటే బాధ ఏం లేదు, ఎందుకంటే లైఫ్లో మనకి ఏది చేసినా కానీ అది మన లెసన్స్ లాగే ఫీల్ అవ్వాలి. అంటే ఒకటి మనం కోల్పోయినామంటే దానికంటే మంచిదే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఖచ్చితంగా. సో నాకైతే ఒకటి పోయిందని బాధ ఎప్పుడు లేదు. ఓకే. సో అంటే కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి సమ్ ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది నాకు తెలిసి. సో మీకు ఎలా స్టార్ట్ చేశారు, లైక్ ఫినాన్షియల్ గా కానీ? అంటే ఇప్పుడు బిజినెస్ అంటే మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 5 lakhs కావాలి, లేదా తక్కువ 2 lakhs కావాలి. మీరు నమ్మరు, నేను జస్ట్ 5,000తో స్టార్ట్ చేసా. ఆన్ డే 1 5,000తో స్టార్ట్ చేసా. ఎందుకంటే నేను ఆ డెసిషన్ తీసుకున్నా, నేను ఒకేసారి 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, ఆ రిటర్న్స్ వస్తాయా రావా, జనాలకి మనం లాంచ్ చేసిన ప్రోడక్ట్ ముందుకెళ్తుందో లేదో మనకు తెలియదు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నెమ్మదిగా దాంట్లో రిటర్న్స్ పెట్టుకుందామని చెప్పేసి రేపు కోకోవా క్రాఫ్ట్ ఇంకొక 2 daysలో ఓపెన్ అనగా మా ఫాదర్ని ఇట్లా అరౌండ్ ఒక 5,000 అవుతుందని అడిగాను. మా ఫాదర్ 5,000 ఇచ్చారు. చెప్పాలంటే 5,000 సరిపోలేదు, అది 25K అయింది. ఎందుకంటే సెటప్కి వాటికి అంతా మినిమం అవుతుంది కదా. సో నాకు ఐడియా లేదు కాబట్టి 5,000 అవుతుందాం అనుకున్నా, బట్ 25K అయింది. 25Kతో స్టార్ట్ చేసాం ఇనిషియల్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో 20 lakhs దాకా జనరేట్ అయింది, ఐ మీన్ రెవెన్యూ. సో అంటే మీ ఫాదర్ దగ్గర 5,000 తీసుకున్నారు, సో 25,000 అయిందంటే మళ్ళీ వాళ్ళు అడగలేదా 5,000తో ఏం బిజినెస్ చేస్తారా, సరిపోద్దా లేదా? తెలియదు, అంటే వాళ్ళకి బిజినెస్, యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఒక బిజినెస్ మ్యానే, బట్ ఎప్పుడు కానీ ఈ ఫుడ్ సైడ్ ఆయనకి ఎప్పుడు ఐడియా లేదు. సో మా వాడు అడిగాడు ఇచ్చేద్దాం అనే టైప్లోనే ఇచ్చేసాడు ఆ టైంకి. అది బట్ మీకు సపోర్టింగ్ గా స్టాఫ్ ఎవరైనా ఉన్నారా, లైక్ మీరు ఒక్కరే కాకుండా? స్టాఫ్ ఉన్నారు. బాలాజీ అని మాకు తెలిసిన అబ్బాయి,
సో మంచిగా చూసుకుంటున్నాడు. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 months నేనే చేసుకున్నా. ఓకే. ఫోన్ ఏంటంటే మనకు ఒక స్టాఫ్ కావాలి. బయట ఏంటంటే స్టాఫ్ని సరిగ్గా చూసుకోరు. కానీ నేనేంటంటే స్టాఫ్ని మా ఓన్ ఫ్యామిలీ లాగా చూసుకుంటా. వాళ్ళకి ఏమి కావాలి, శాలరీ కూడా మా దగ్గర తక్కువే ఉండదు. 15K per month ఇస్తాం. ఓకే. ఈవెన్ దో స్ట్రీట్ స్టైల్ అయినా కానీ పర్ డే 500 లేకుండా 15,000 శాలరీ ఇస్తాము. ఓకే. ఎందుకంటే మనం మంచిగా ఇస్తే వాళ్ళు మన కోసం చేస్తారు, మన కోసం ఉంటారు అని నా ఉద్దేశం. అండ్ నేను ఇవన్నీ చెప్పా కదా, బెంగళూరులో నేను చేశాను అని చెప్పేసి. సో నాకు అక్కడ కూడా ఏంటంటే మంచిగా చూసుకున్నారు. సో మనం ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు మన స్టాఫ్ కూడా మన స్టాఫ్తో మనం ఎంత బాగుంటే ఫ్రెండ్ లైక్ అతను ఏమంటారు, ఆ ర్యాపోనెస్ బాగుంటుంది. మన బిజినెస్ ని ఓన్ చేసుకొని చూసుకుంటారు. మన బిజినెస్ రన్ అవ్వాలంటే మనం ఒకటే స్టార్ట్ చేస్తే అవ్వదు. ఉండే స్టాఫ్ కూడా మనకి కోఆర్డినేషన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మా స్టాఫ్ని బాగా చూసుకుంటాం. లైక్ అప్కమింగ్ డేస్లో వేరే అవుట్లెట్స్లో ఏమైనా పెట్టినా కానీ మేము రిక్వెస్ట్ చేసుకునే స్టాఫ్ని కూడా మంచిగా చూసుకుంటాం. సో వాళ్ళకి ఏం కావాలి మేము ముందే అడుగుతాం. మీరు ఏమి ఆశిస్తున్నారు మా దగ్గర, ఇంత శాలరీగా ఇస్తాము, కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా ఉండండి. బట్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మా దగ్గర వర్క్ చేసే స్టాఫ్ని లైఫ్ లాగ్ మా దగ్గరే ఉండిపోండి నేను చెప్పను. ఇది ఒక లైఫ్లో ఒక ఫేజ్ అనమాట. మా దగ్గర 6 months వర్క్ చేస్తారా, అట్లీస్ట్ 6 months వర్క్ చేయండి. నాకేం 1 year కూడా అవసరం లే. 6 months అట్లీస్ట్ వర్క్ చేయండి. 6 months వర్క్ చేస్తే నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు. నువ్వు సేమ్ ఇదే తీసుకెళ్ళి ఇదే బ్రౌనీ స్టాల్ తీసుకుని నువ్వు పెట్టుకో, నాకు ప్రాబ్లం కూడా లే. నాకు ప్రాబ్లం లేదు. చాలా మంది భయపడతారు మా స్టాఫ్ ఇంకోటి పెట్టుకో, నువ్వు ఇదే పెట్టుకో, నాకు ప్రాబ్లం లే. బట్ నా దగ్గర నేర్చుకున్నావు ఏదో ఒకటి, లైఫ్లో స్ట్రక్ ఆన్ అయిపోవద్దు, ఇక్కడే ఉండద్దు. ఇక్కడ నేర్చుకుంటావు, ఇంకోటి పెట్టుకో, అట్లా లైఫ్లో ముందుకు వెళ్ళిపోని అంటాను. నువ్వు లైఫ్లో కూడా మా స్టాఫ్ కూడా అదే చెప్తాం, మీరు లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలి, ఎప్పుడు మీరు ఇక్కడే స్టాఫ్గా ఉన్నారు కదా అట్లా ఉండకూడదు. ఒక స్టెప్ తీసుకొని ఇక్కడ నువ్వేం నేర్చుకున్నావు, రేపు నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటావా, ఇక్కడ నువ్వు నేర్చుకుని హెల్ప్ అవ్వాలి మీకు అని చెప్తా. ఓకే. సో మీ ఫాదర్ దగ్గర నుంచి ఎలా సపోర్ట్ ఉండేది? 5,000 సరిపోతుందా లేదా, ఇలాంటివి ఏమైనా అడిగి డబ్బులు కావాలని అడిగేవారా మిమ్మల్ని? అట్లేం అడగలేదు. నీకు 5,000 కావాలా ఇస్తా, 10,000 కావాలా ఇస్తా అంటే నమ్మకం ఉందిగా నా మీద. బట్ ఎక్కడో చోట భయం ఉంటుంది, అంటే వీడు సక్సెస్ అవుతాడా లేదా అని చెప్పేసి. ఇనిషియల్ డేస్గా చాలా భయపడ్డారు ఇంట్లో వాళ్ళు కూడా. పోను దే ఫెల్ట్ హ్యాపీ. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఓకే. సో అసలు మీకు ఈ కోకో క్రాఫ్ట్ అని ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? దానికి రా మెటీరియల్స్ కావచ్చు, సో అవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు అండ్ ఎలా స్టార్ట్ అయింది ఇది? అంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, అది ఏ ఇండస్ట్రీలో కానీ. నేను బెంగళూరులో కోవిడ్ ముందు 2019-18 స్టేజ్లో ఉన్నాను, లైక్ యానిమేషన్ కోర్స్ చేసేవాడిని. సో నేను పార్ట్ టైమ్గా కెవెంటర్స్ అనే ఒక బ్రాండ్, అది కెవెంటర్స్ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్, అది మిల్క్ షేక్ టైప్ ఆఫ్ బ్రాండ్. సో నేను అక్కడ పార్ట్ టైమ్గా చేసేవాడిని, ఒక 6 months చేశాను. సో నేను అక్కడ కొద్దిగా నేర్చుకున్నాను, అంటే ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ కొద్దిగా ఐడియా ఉంటుంది కదా, లైక్ ద బేసిక్ థింగ్స్. అంటే అది ఈవెన్ దో అది మిల్క్ షేక్ కంపెనీ అయినా కానీ సమ్వాట్ నాకు కొద్దిగా సంబంధించిందే కాబట్టి, సో నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలి, ఆర్డర్స్ ఎట్లా తీసుకోవాలి, అంతే నేను అక్కడ నేర్చుకున్నా. ఓకే. సో మరి దానికి రా మెటీరియల్స్, ఆ గూడ్స్ ఎక్కడ నుంచి దొరుకుతుంది, సో ఎక్కడ నుంచి మనం తెస్తే బెస్ట్ క్వాలిటీని కస్టమర్స్కి ఇవ్వచ్చు, అలా అది మీరు ఎలా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశారు? రీసెర్చ్ అంటే మనకి చాక్లెట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో దొరుకుతాయి. ఈ చాక్లెట్ సంబంధించిన హోల్సేల్ డీలర్స్ ఉంటారు. సో మనం వాళ్ళతో మాట్లాడుకొని అంటే స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ చేసుకుంటే వెళ్ళా. చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేశాను. తిరుపతిలో ఆల్మోస్ట్ ఒక 100 to 150 షాప్స్ తిరుగుంటా. అంటే మనకి చాక్లెట్ సంబంధించిన కాకపోయినా కానీ ఆ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అందరిని అడిగాను, ఎవరు చెప్పలేదు. అంటే డైరెక్ట్గా నేను మీకు చెప్పనని చెప్పకుండా మా అన్న లేడు, మా అంకుల్ బయట ఏదో ఒకటి ఇంకా సంథింగ్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నేను ఇప్పుడు కూడా కోకో క్రాఫ్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ అవసరం లేదు, మనం 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే రెసిపీస్ చెప్పకుండా, రెసిపీస్ చెప్తే ఇంకా ఫుడ్ బిజినెస్ ఉండదు, లైక్ సీక్రెట్ రెసిపీ ఒకటి ఉంటుంది. సో అది కాకుండా నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నీకు బాటిల్ ప్యాకేజింగ్ ఇన్ఫర్మేషన్ కావాలా నేను ఇస్తాను, ఎవ్రీథింగ్. సో అలా స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ కోకా క్రాఫ్ట్ అనే దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంటే ఆ కోకా పౌడర్. సో దీన్ని మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అది సీక్రెట్, చాలా సీక్రెట్. ఓకే. సో అంటే మీకు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో మీరు అడిగారు కదా కోకో అనేది చాలా మందికి ఏంటంటే ఒక చీప్ ప్రోడక్ట్ లాగా చూస్తారు, అంటే తెలియదు దాని వాల్యూ. కోకోవాలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 types ఆఫ్ ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అట్లా ఉంటాయి. పర్ కేజీ 180 రూపీస్ ఉంది,
పర్ కేజీ 4000 కూడా ఉంది, ఓ పర్ కేజీ 2500 రేంజ్లో ఉన్నాయి. అంటే ఆ రేంజెస్ బట్టి ఓకే క్వాలిటీ మారుతూ ఉంటుంది. ఓకే మేము ప్రెజెంట్ వాడేది వచ్చేసి 1 కేజీ అరౌండ్ ఒక 1400 ఉంటుంది, 1400 సో 1500. కేటగిరీ బి. ఓకే మరీ హై వెళ్ళకుండా మరీ లో వెళ్ళకుండా మీడియం మిడ్ అండ్ రేంజ్ బెస్ట్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ. యా ఇప్పుడు మనం కోల్డ్ కోకో అనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ పెట్టాం. ఓకే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కోకోవా 80 రూపీస్ ఎంత బాటిల్ 250 ml అనేవాళ్ళు. బట్ చెప్పాలంటే అక్కడ మాకు మార్జిన్స్ మిగిలే చాలా తక్కువ ఉంటాయి, అవును అవును. రఫ్లీ 20 రూపీస్ ఉంటుంది. తెలియదు చాలామందికి. నార్మల్ బాదం పిస్తా ఇవంతా ఏంటంటే 45 రూపీస్కే వచ్చేస్తాయి. కానీ మీరు 80 రూపీస్ పెట్టారా, అది తిరుపతిలో అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది కాబట్టి దాని వాల్యూ తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సో కోకా క్రాఫ్ట్లో మీరు ఫస్ట్ ఇనిషియల్గా ఎన్ని ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఇనిషియల్గా అంటే మేము స్టార్ట్ చేసింది ఓన్లీ 1 ఐటమ్తో, కోల్డ్ కోకోవాతో. ఓకే పోను ఏంటంటే మనం ఒక ఐటమ్తో సస్టైన్ అవ్వలేం. యా అది ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ అయినా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఆ టైంలో మనం ఏం చేద్దాము అనుకునే టైంకి బ్రౌనీస్ ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే నాకు తెలియదు బ్రౌనీస్ అంత క్లిక్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా మాకు ఇప్పుడు అంత పేరు వచ్చింది కదా, పేరు వచ్చింది కూడా కోల్డ్ కోకోవాతో కాదు, బ్రౌనీస్తో ఎక్కువ క్లిక్ అయ్యాం. ఓకే మళ్ళీ ఆ బ్రౌనీస్లో కూడా ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి. ఎగ్ లెస్ బ్రౌనీస్ ఉంటాయి, ఎగ్ బ్రౌనీ అంటే ఎగ్ మిక్స్ బ్రౌనీస్ ఉంటాయి. మేము యూస్ చేసేది వచ్చేసి ఎగ్లెస్ బ్రౌనీస్, ప్యూర్ వెజ్ అనమాట. ఓకే ఎందుకంటే మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి ఎగ్లెస్ బ్రౌనీస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే సో మీరు అంటే లైక్ ఒక్కొక్క ఐటమ్కి ఫుడ్ అంటేనే ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీరు ఈ కోకా క్రాఫ్ట్ అంటే మీ బిజినెస్ ఇనిషియల్ డే స్టార్టింగ్లో సో మీరు ఫస్ట్ ఆ టేస్ట్ని ఎవరికి చూపించారు? అట్లా చెప్పాలనుకుంటే ఫస్ట్ చేసింది మా అపార్ట్మెంట్. అంటే నేను ఇంట్లో రెసిపీ ట్రై చేశాను, ఓకే మా అమ్మకి ఇచ్చా. అమ్మ పర్లేదురా బాగానే ఉంది అని చెప్పింది. మా అపార్ట్మెంట్లో ఒక 36 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే నాకు క్లోజ్గా ఉండే అందరికీ కాదు, నాకు క్లోజ్గా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న చిన్న కప్స్ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చాను అనమాట. శాంపిల్స్ ఇచ్చారు. ఓకే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది చేదుగా ఉందన్నారు. అఫ్ కోర్స్ కోకో అంటే చేదు ఉంటుంది, చేదుగానే ఉంటుంది. అది షుగర్తో బ్యాలెన్స్ చేయాలి. యా ఇనిషియల్ డేస్ కాబట్టి నేను ప్రాపర్గా రెసిపీ తెలియదు కాబట్టి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయినాను. కొంతమందికి నచ్చలేదు అప్పుడు. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏం చేస్తే అది బెటర్ అవుతుందని చెప్పేసి ప్రాపర్గా చేసాం. ఓకే సో మీరు ఫుడ్ ఎంటర్ప్రినర్ కంటే ముందుగా ఒక ఫుడ్ బ్లాగర్. సో ఫుడ్ బ్లాగింగ్ అనేది మీరు ఎన్ని ఇయర్స్ చేశారు? నేను స్టార్ట్ చేసింది వచ్చేసి 2023లో స్టార్ట్ చేశారు. జాన్ 1 ఓకే 2 years అయింది స్టార్ట్ చేసి. ఓకే సో మీకు రెస్పాన్స్ ఎలా ఉండేది? లైక్ ఫుడ్ బ్లాగింగ్ నుంచి, రెస్టారెంట్ నుంచి, అండ్ మీరు పెట్టే రీల్స్కి కానివ్వచ్చు అండ్ రివ్యూస్కి కానివ్వచ్చు, సో ప్రజలందరూ ఎలా కనెక్ట్ అయ్యేవారు? 23లో స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ 8 months నాకు రీచ్ లేదు. ఓకే అంటే తెలుసు దీపక్ అనే ఒక మనిషి చేస్తున్నాడని తెలుసు, కానీ నేను అనుకున్నంత రీచ్ లేదు. పోను చేయడం వల్ల ఇప్పుడు పర్లేదు రీచ్. ఓకే మరీ హై అని చెప్పను, మరీ లో అని చెప్పను, నార్మల్గా వెళ్తా ఉంది. ఓకే సో మీకు ఫుడ్ బ్లాగింగ్ బాగుందా ఆర్ యాజ్ ఎ ఎంటర్ప్రినర్గా బాగుందా? ఎంటర్ప్రీనర్ అనేది అది కంప్లీట్గా వేరే ఫేస్. అది ఓకే అది మనకు అన్నీ వచ్చు అనుకోవడం పొరపాటు. ఎంటర్ప్రినర్షిప్లో ఎప్పుడు డే బై డే అప్డేట్గా ఉండాలి. కాంపిటీటర్స్ వస్తారు, చాలామంది కాంపిటీటర్స్కి భయపడతారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నాకు ఒక కాంపిటీటర్ వస్తున్నారంటే కొంతమంది భయపడతారు, నేను భయపడను. ఎందుకంటే ఒక రీజన్ చెప్తా. మీరు ఒక బిజినెస్ చేస్తున్నా, నేను ఒక బిజినెస్ చేస్తున్నా, కాంపిటీటర్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఆబ్వియస్లీ ఉండాలి. అది ఆ కోఆర్డినేషన్ లేకపోతే బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఈవెన్ దో సేమ్ ప్రోడక్ట్, నేను బ్రౌనీ స్టార్ట్ చేశాను, మీరు బ్రౌనీ స్టార్ట్ చేశారు, మిమ్మల్ని చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, నన్ను చూసి వచ్చేవాళ్ళు ఉంటారు. సో మీకు అంటే టేస్ట్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి మీ టేస్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి మా టేస్ట్ ఇష్టం ఉంటుంది. కానీ అక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే నువ్వు ఎంతవరకు మార్కెటింగ్ చేస్తున్నావు, ఎంతవరకు ప్రాపర్గా బ్రాండింగ్ చేసి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో నా దృష్టిలో ఏంటంటే కాంపిటీటర్స్కి ఎప్పుడు భయపడకూడదు. ఇంకా వాళ్ళతో మనం ర్యాపో పెట్టుకొని వెళ్ళాలి. అంటే అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఫైన్, రిసీవ్ చేసుకోకపోతే ఇట్స్ అప్ టు దెమ్. నేను ఇప్పుడు కూడా ఏంటంటే తిరుపతిలో చాలా మంది స్టార్ట్ చేసినా కానీ నాకు తెలిసినట్టు వాళ్ళు చెప్తాను, కానీ వాళ్ళు చెప్తే అది వాళ్ళకి మనకి కొద్ది కోఆర్డినేషన్స్ ఉంటాయి, ముందుకెళ్ళచ్చు, అందరు కలిసి ముందుకెళ్ళచ్చు. సో యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ మీకు ఒక క్రాఫ్ట్కి మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 అయితే నేను ఇప్పటికి 5 ఇచ్చుకుంటా. ఓ ఎందుకలా? అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆల్మోస్ట్ అది
8.5 9 అంటారు. 9/10 ఉంది ప్రెసెంట్ సోషల్ మీడియాలో, నేను కూడా చూస్తున్నాను. Yeah. సో మీరు ఎందుకు 5 ఇచ్చుకుంటున్నారు? అంటే యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా ఇది అనేది ఇది ఫుడ్ ఇండస్ట్రీ అనేది పెద్ద సముద్రం. అది ఎప్పటికెప్పుడు అప్డేట్ నేను చెప్పాను కదా, నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే యాజ్ పర్ ఫుడ్ టేస్ట్ అదంతా నేను ఓకే, కానీ నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను స్టార్ట్ చేసిన తిరుపతిలో దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే నేను ఇంకా చాలా స్టడీ చేయాలి. సో అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు అంటే నార్మల్గా నార్మల్ బిజినెస్ కంటే కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని సెపరేట్ లైసెన్సెస్ అండ్ సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది స్టార్ట్అప్కి. సో మీరు ఫస్ట్ ఏ లైసెన్స్కి అప్లై చేశారు అండ్ సో ఇవన్నీ ఎలా తీసుకున్నారు? లైక్ ట్రేడింగ్ అంటారు, ఫుడ్ లైసెన్స్ అంటారు. సో దీని గురించి ఎలా స్టార్ట్ చేశారు? ఫుడ్ బిజినెస్కి బేసికలీ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉండాలి. ఓకే. ఫుడ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ, అది ఖచ్చితంగా. అంటే మీరు ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తుంటారు. హోమ్ మేడ్ చాక్లెట్స్కి నాకు తెలిసి ఫుడ్ లైసెన్స్ అవసరం లేదనుకుంటున్నా, ఎగ్జాక్ట్లీ తెలియదు. కమర్షియల్గా బయటకు వచ్చి షాప్ పెట్టుకొని చేస్తే మ్యాండేటరీగా ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఇంకా మీరు ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ప్రాపర్గా ముందు తీసుకొని పోవాలనుకుంటే ట్రేడ్ మార్క్ ఉండాలి. ట్రేడ్ మార్క్ అనేది ఏంటంటే కంప్లీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ అది కోకో క్రాఫ్ట్ ఉంది, నా పేరుని వేరే వాళ్ళు స్టీల్ చేయకుండా కంప్లీట్గా పేటెంట్ రైట్స్ మన మీదకి ఉంటాయి. ఓకే, మనం పెట్టుకున్న షాప్ నేమ్ కి అది మనకి రిజిస్టర్ చేసి. మీరు ఒకసారి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కోకో క్రాఫ్ట్ అని కొట్టండి, దా కోకో క్రాఫ్ట్ ఉంటుంది, కోకో క్రాఫ్ట్ ఉంటుంది, దా కోకో క్రాఫ్ట్ ఇన్ ఉంటుంది, కోకో కోమా ఉంటుంది, చాలా ఉంటాయి. బట్ అది కాదు మ్యాటర్. ఒక పేరు మీద దా కోకో క్రాఫ్ట్ అంటే రిజిస్టర్డ్ అయిందంటే ఇంకా ఆ పేరు మీద ఏ పేర్లు రావు ఇంకా ఫర్దర్గా. సో అలా ఈ 2 లైసెన్సెస్ అనేవి 2 ఉండాలి. జిఎస్టీ అనేది ఆప్షనల్. అది అంటే బిజినెస్ స్కేలింగ్ చేసుకుంటే, అంటే అది కరెక్ట్గా ఎంత ఉంటే ఎంత తీసుకుని నాకు ఐడియా లేదు, ఇప్పుడు కూడా రీసెర్చ్ చేయాలి. ఇంకా నాకు తెలిసి మంత్లీ 2 lakhs పైన టర్న్ ఓవర్ కానీ ఏదో అంటారు. అలా ఉంటే జిఎస్టీ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మాకు జిఎస్టీ లేదు. మేము ప్రోడక్ట్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మాకు జిఎస్టీ కావాల్సిందే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మాది ఇంకా స్ట్రీట్ స్టైల్ కాబట్టి జిఎస్టీ ఏమంత అవసరం లేదు, ఎందుకంటే మాది రెవెన్యూ లెస్ దాన్ 2 lakhs ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి జిఎస్టీ అవసరం లేదు. ఓకే. సో కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్అప్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? స్టార్ట్ చేయాలంటే ఒకేసారి పెద్దగా స్టార్ట్ చేస్తే నాకు తెలిసి ఏం రాదు. అంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ కస్టమర్ పల్స్ పట్టాలి. కస్టమర్కి ఏం కావాలి అని మనం తెలుసుకుంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. నేను నచ్చిందే పెడతానంటే ఎవరు రారు. అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ఇది వేరియేషన్ ఉంటుంది. తిరుపతిలో ఒకలాగా ఆలోచిస్తారు, హైదరాబాద్లో ఒకలాగా ఉంటారు, బెంగళూరులో ఒకలాగా ఉంటారు. మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎప్పటికెప్పుడు కొత్తదనం కోరుకుంటారు, లైక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. తిరుపతి, నెల్లూరు ఇట్లా ఊర్లు ఏంటంటే కొత్తగా ఏదైనా వచ్చిందనుకో వస్తారు, ఫస్ట్ 3 months హడావిడి మామూలుగా ఉంటుంది, ఫుల్ ఉంటుంది. ఆఫ్టర్ 4 months 5 months ఏంటంటే రొటీనే కదా, ఆ రొటీనే కదా అని సెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఓనర్కి సెన్స్ కొడుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చేస్తాడంటే కొత్త ఇన్నోవేటివ్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు నేను కోల్డ్ కోకో స్టార్ట్ చేశా, 2 months అయింది, నాకు ఆ పల్స్ అర్థమైంది, జనాలకి ఇంకేదో కొత్తది కావాలి. సో బ్రౌనీస్ స్టార్ట్ చేశా. ఈ బ్రౌనీస్ కూడా పర్మనెంట్గా ఉండదు, నేను చెప్తున్నా కదా, ఒక 2 years ఉంటుంది. ఆఫ్టర్ 2 years ఫేడ్ అయిపోతుంది ఏదన్నా. ఆ ఫేడ్ అయిపోయే టైంకి మనం కొత్తగా ఏం తీసుకురావాలి, బ్రాండింగ్ ఒకటే కానీ కొత్త ఐటమ్స్ మారుతూ ఉంటాయి. ఓకే. సో ఒకటే ట్రేడ్ మార్క్, ఒకటే దీని కింద కొత్తగా ఇంట్రడ్యూస్ ఐటమ్స్ని మార్చుకోవడమే బిజినెస్ ముందుకెళ్తుంది అంట. బ్రాండింగ్ ఒకటే ఉంటుంది, బయట మార్కెట్లో ఏది ట్రెండింగ్గా ఉందో అది తీసుకొని వచ్చి మనం దాని మీద వర్క్ చేస్తే సరిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీ బిజినెస్లో మీరు హ్యాపీగా ఉన్నారు. అండ్ మేము రీసెంట్గా చూసాం మీ ప్రొఫైల్ కూడా, దీపక్తో ప్రయాణం అంటూ అందరినీ ముంబై వరకు తీసుకెళ్లారు. అసలు మీరు ముంబైకి ఎందుకు వెళ్ళారు? ముంబైకి వెళ్ళింది ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళా. అంటే ఎంతసేపు తిరుపతి, అంటే తిరుపతి అంటే మనకి తిరుపతిలో ఏదైనా వీడియో పెట్టామంటే ఒక 10 వీడియోలు పెట్టామంటే 1M ఖచ్చితంగా ఒక 2-3 కొట్టేస్తాం, 1M వచ్చేస్తాయి. కానీ తిరుపతిలో కాకుండా ఇంకేదైనా కొత్తగా చేద్దాం అంటే ఏ ఫుడ్ బ్లాగర్ ఎక్స్ప్లోర్ చేయండి మనకు చేస్తేనే కొద్దిగా రీచ్ ఉంటుంది కదా అని చెప్పేసి ముంబై వరకు వెళ్ళాను. ఓకే. కానీ మీరు ముంబైకి వెళ్ళింది కేవలం ఫుడ్ బ్లాగ్ కోసమే కాదు అనేది మా డౌట్. లేదు, ఫుడ్ బ్లాగింగ్ కోసం సంథింగ్ న్యూ రాబోతుంది అని కూడా వింటున్నాము. సో ఆ న్యూ ఏంటి, లైక్ బిజినెస్ పరంగా అంటే అది మీకు ఎవరు చెప్పారు? లైక్ అంతే మాకు అన్ని అలా తెలిసిపోతాయి. అంటే ఏం లేదు, అఫ్ కోర్స్ మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే నాట్ ఓన్లీ వన్ థింగ్ మీద మనం ఉండం కదా,
ద సేమ్ టైం నేను బిజినెస్లో ఉన్నా కాబట్టి బిజినెస్ దాని గురించి కూడా కొద్దిగా రీసెర్చ్ చేయడానికి వెళ్ళాను. సో అదేంటో ఎవరికి చెప్పరు, సీక్రెటా? అది అన్నీ వస్తాయి నెమ్మదిగా. మెల్లిగా వస్తాయి, అంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. అటెన్సీ కాదు, ఆన్ ప్రాసెస్లో అన్నీ తెలుస్తాయి. ఓకే. సో ఈ ఫుడ్ బ్లాగింగ్ అది పక్కన పెట్టేస్తే అసలు దీపక్ అంటే ఎవరు? కామన్ మ్యాన్. ఇట్స్ ఎ కామన్ మ్యాన్. అంతే సో ఎలా స్టార్ట్ అయింది లైక్ మీ చైల్డ్హుడ్ నుంచి లైక్ ఎడ్యుకేషన్ వరకు? మాది బేసికల్ తిరుపతి కాదు, ఓకే. మాది కడప డిస్టిక్, పులివెందుల మాది. మేము ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 years అయింది. వచ్చింది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వచ్చాం. ఎందుకంటే కడపలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బాగానే ఉన్నా కానీ పులివెందుల అటు సైడ్ అంతగా ఉండదు కదా. సో తిరుపతి అనేది ఎడ్యుకేషన్ హబ్. సో ఇక్కడికి వచ్చి సెటిల్ చేసి, అంటే నాకు తెలిసి మీరు కూడా నాకు తెలిసి నేటివ్ తిరుపతి అయిండదేమో. ఖచ్చితంగా కాదు. సో మేము కూడా స్టడీస్ కోసమే వచ్చాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 60%, ఆల్మోస్ట్ 80% బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు తిరుపతికి. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు మీ ఎడ్యుకేషనల్ నాది బ్యాక్గ్రౌండ్? నాది బీఎస్సీ మైక్రోబయాలజీ అయింది, కంప్లీట్లీ సైన్స్ సైడ్ నాది. ఓకే. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నా, బట్ డిఫరెంట్ ఫేజ్ అనమాట. ఓకే. అంటే బైపీసీ తీసుకున్నా, మ్యాథ్స్ రాదని తీసుకున్నాను, అది వేరే విషయం అనుకోండి. సో ఎవ్రీ సీన్ ఈజ్ అ క్లైమాక్స్. క్లైమాక్స్ తర్వాత మళ్ళీ కొత్తదనం అలా షిఫ్ట్ అవుతుంది. దేశముద్ర సినిమాలో ఆలి అంటాడు కదా, ప్రతి సీన్ క్లైమాక్స్. నాది ఎట్లా అంటే ఆల్మోస్ట్ 8th క్లాస్ 10th క్లాస్ నుంచి ఫేస్ మారుతూ వచ్చింది. అంటే ఒక దాంట్లో నేను లేను, ఓకే. ప్రతి సెక్టార్లో వెళ్ళి పెట్టేసి, అంటే కాన్స్టెంట్గా ఒక దాంట్లో నేను లేను. యాక్టింగ్ అన్నాను, తర్వాత బిజినెస్ అన్నా, ఇప్పుడంటే బిజినెస్లో ఉన్నాను. దీనికి ముందు చాలా వర్క్స్ చేశాను. ఓకే. సో అంటే మీకు ఏది ఫిట్ అవుతుంది అని ప్రతి ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళారు అండ్ ఫైనలీ ఇన్ టు ద బిజినెస్ నౌ. అంటే బయాలజీ నుంచి సోషల్ మీడియాకి అయితే వచ్చేసారు. సో ఓకే. సో మీరు టేస్ట్ చేసిన యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ చెప్పండి. సో మీరు టేస్ట్ చేసిన ఫుడ్ అన్నిట్లో సో ఇప్పుడు బెస్ట్ బిర్యానీ తినాలంటే తిరుపతిలో ఒక మంచి స్పాట్ సజెస్ట్ చేయండి. తిరుపతిలో మంచి బిర్యానీ స్పాట్స్ ఉన్నాయి, కానీ ప్రాపర్ హైదరాబాదీ ఆ ఫ్లేవర్ వచ్చే బిర్యానీ ఎక్కడ లేదు. అంటే అఫ్ కోర్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాం అనుకోండి, మెఫిల్, షాగోస్. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి హైటెక్ సిటీకి ఆపోజిట్లోనే మెఫిల్ ఉంటుంది, అది బాగుంటుంది. షాగోస్ బాగుంటుంది. బావార్చి ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది, అది బాగుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ తీసుకొచ్చే బిర్యానీస్ తిరుపతిలో లేవు. అఫ్ కోర్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రామచంద్ర పుష్కర్కి ఆపోజిట్లో తాజ్ అని ఒకటి ఉంటుంది, తాజ్ 786. అది పర్లేదు, ఫైన్. అంటే కంప్లీట్గా హైదరాబాద్ స్టైల్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 60% మ్యాచ్ చేసేది అది అవుతుంది. సో మీరు టేస్ట్ చేసిన అన్ని ఫుడ్స్లో కల్లా మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్? నాకు ఫుడ్ మీద అంత ఫేవరెట్ ఏం లేదు. ఇంట్లో మా అమ్మ చేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు పొటాటో ఫ్రై ఉంటుంది కదా, అది చేస్తే బాగా తింటా. సో ఫుడ్ బ్లాగర్ అంటే ఒక పర్టికులర్ కాకుండా ఫుడ్ అంతే నాకు ఇష్టమే, ఏదైనా తింటాను అంటారు, అంతేనా? యా, ఆఫ్ కోర్స్ ఏదైనా తింటాను. పర్టికులర్గా నాకు ఇది ఇష్టం అంటూ ఏమి ఉండదు, అన్ని ఇష్టమే. ఫుడ్ బ్లాగర్ అనిపించుకున్నారండి. కొన్ని ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక పూటలో నేను బిర్యానీకి పెరుగు పచ్చి ఉంటుంది కదా, తినేవాడిని కాదు. పోను అలవాటు అయిపోయింది. టేస్ట్ ఫ్లేవర్స్, మ్యాంగో తినేవాడిని కాదు. రీసెంట్గా కోకో క్రాఫ్ట్లో మ్యాంగో సండే లాంచ్ చేసిన తర్వాత తినేస్తున్నాను నేను కూడా రోజు. సో అంటే యాజ్ అ ఎంటర్ప్రినర్గా, యాజ్ అ ఫుడ్ బ్లాగర్గా మీరు చాలా బిజీగా ఉంటూ ఉంటారు. బిజీగానే ఉంటారు. సో ఈ గ్యాప్లో మీ పర్సనల్ లైఫ్ని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బిజీ ఇన్ సెన్స్ బిజీ ఏమి ఉండదు, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ముందుకి. ఒక్కోసారి స్ట్రెస్ ఉంటుంది. సో నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా, ఈ స్ట్రెస్ వద్దు మనకి, ఏదన్నా కానీ ఒక టైం షెడ్యూల్ పెట్టుకుందాం. అంటే మార్నింగ్ లేస్తే అన్ని పనులు అవుతాయి అంటారు కదా, మనం చేయండి అది ఒకటే. మార్నింగ్ 7కి అట్లా లేస్తే అన్ని టైం టు టైం వెళ్ళిపోతాయి. మనం కాస్త 8:30, 9కి అట్లా లేస్తాం కాబట్టి కొద్దిగా డిలేస్ ఉంటాయి, బట్ మేనేజ్ చేసుకుంటా. ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తే ఎలాంటి టెన్షన్స్ ఉండవు అంటాను. సో అండ్ లైక్ పర్సనల్ లైఫ్ ఇన్ ద సెన్స్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? యా, అవన్నీ ఫర్దర్గా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, మనం చెప్పకూడదు. ఓకే. సో త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా విన్నాము. పెళ్ళి ఎవరు చెప్పినారండి మీకు? మీరే చెప్పు. నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఉంటుంది. ఓకే. ఇప్పటికే లేట్ అయ్యింది, 27 years. ఇంట్లో కూడా తిడుతున్నారు. ఓకే. టైం తీసుకొని మంచి, ఎందుకంటే మనం ప్రాపర్గా
సెటిల్ అవ్వాలి, Yeah. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీకు తెలిసింది ఎన్ని ఉంటాయో. యా ఫస్ట్ మంది మనం బాగా చూసుకుంటే వచ్చే అమ్మాయిని బాగా చూసుకోవచ్చు, నా ఫీలింగ్. అంతేనండి, ఖచ్చితంగా. సో ఇంకా మీ బిజినెస్లో మీరు లైక్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం మీకు ఇష్టం అన్నారు. సో ఇంకా కొత్త ఐటమ్స్ని ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొత్త ఐటమ్స్ అంటే చాలా చేయొచ్చు, ఓకే కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే తిరుపతి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే రీసెంట్గా పైనాపిల్ చాక్లెట్ డిప్స్ అని ఒకటి లాంచ్ చేసాము. అది జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఓకే అంటే ప్రమోషన్ చేసాము, దాని మీద అంత డిమాండ్ లేదు. సో డిమాండ్ లేనప్పుడు మనం పెట్టేదానికంటే తీసేయడం బెటర్ కదా. అంతేలే. సో ఇప్పుడు నేను పైనాపిల్ చాక్లెట్ డిప్స్ పెట్టట్లేదు, దానికంటే ముందు స్ట్రాబెరీ చాక్లెట్ డిప్స్ పెట్టాం. అది ఇంకా బంపర్ హిట్ అయ్యింది. అది మనకి స్ట్రాబెరీ సీజన్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, జాన్, మార్చ్ వరకు ఉంటుంది, 5 months ఉంటుంది. సో ఆ టైంలో మనం ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకున్నాం. బ్రౌనీస్ ఉంటాయి, కోల్డ్ కోకో ఉంటుంది. కోల్డ్ కోకో అప్పుడు వింటర్స్ కాబట్టి తగ్గించాం, డైలీ ఒక 10 glasses పోతాయి కాబట్టి తగ్గించి పెట్టుకుంటాం. బ్రౌనీస్ పెట్టాం. చాక్లెట్ స్ట్రాబెరీ డిప్స్ అనేది మనకి ఆ టైంలో బాగా వెళ్ళింది. ఆల్మోస్ట్ డైలీ ఒక 50 cups దాకా వెళ్ళేవి. ఓకే 50 cups ఇవి, బ్రౌనీస్ ఒక 35. ఎందుకంటే మనం ఒక ఐటమ్ ఎక్కువ పెడుతున్నామంటే బ్రౌనీస్ తగ్గించాలి. అన్ని 50 పెట్టామంటే ఐటమ్స్ అన్ని మిగిలిపోతాయి. అవును. అది. సో మధ్యలో ప్రమోషన్స్ అన్నారు. యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ మీకు ఎలాంటి ప్రమోషన్స్ బాగానే వచ్చావా? బాగానే అంటే పర్ మంత్ ఒకటో, రెండో, మూడో. అంటే మనం వీడియోస్ అనేది కంటెస్టెంట్గా పెడుతూ ఉంటే అట్లీస్ట్ అప్రోచ్ అవుతారు ఎవరన్నా క్లయింట్స్. సో మనం వీడియోస్ పెట్టేది ఆపేసామంటే ఎవరు అప్రోచ్ అవ్వరు. అంటే బేస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక తిరుపతి ఫుడ్ బ్లాగర్ని, తిరుపతిలో నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నానంటే రీచ్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్, మీకు ఒక ప్రమోషన్ కావాలి, వాళ్ళు ఏం చూస్తారంటే ప్రీవియస్ 10 videos రీచ్ చూస్తారు. అన్నీ అట్లీస్ట్ 100K ఉన్నాయా, 200K ఉన్నాయా అని చూస్తారు. రీచ్ బాగుందంటే అప్రోచ్ అవుతారు. మనం ఒక కొటేషన్ ఇస్తాం, అది వాళ్ళకి ఓకే అనుకుంటే చేసుకోండి. ఓకే. సో అంటే మీరు నార్మల్గా ప్రమోషన్కి ఎంత వరకు ఛార్జ్ చేస్తారు? బేసిక్లీ 4,000, 3,000, 5 డిపెండ్స్. అంటే బ్రాండ్ బట్టి అన్నీ మనం ఒకేలాగా వెళ్ళలేం కదా. తిరుపతి బేస్ అయితే 5K అట్లా తీసుకుంటాం, 5K 4K డిపెండ్స్ అనమాట. అది అవుట్ ఆఫ్ మార్కెటింగ్ లొకేషన్స్ నుంచి, మార్కెటింగ్ టైప్స్ నుంచి వేరీ అవుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ తిరుపతి నుంచి ఏదైనా బ్రాండ్ వచ్చిందంటే అరౌండ్ 6, 7, 8. ఆ బ్రాండ్ బడ్జెట్ బట్టి, అంతేలేండి, ఆ బ్రాండ్ ని బట్టి. సో మనం కూడా ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అఫోర్డ్ చేస్తారు. ఎవరు అఫోర్డ్ చేస్తారు, ఎవరు అఫోర్డ్ చేయరు, అది మనకి సెన్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి చార్జ్ చేస్తాం. ఓకే. యా దీపక్, కోకా క్రాఫ్ట్. సో నార్మల్గా అందరూ సపోర్టర్సే కాకుండా కొంతమంది మనం చేసే ప్రమోషన్స్కి కావచ్చు, మనం అంటే నచ్చని వాళ్ళు, సమ్ క్రిటిక్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో అది మీరు ఎలా తీసుకునేవాళ్ళు? ఇనిషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 మంది సపోర్ట్ చేస్తే ఒక 10 మంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే లైక్ ఏదన్నా ఒక వీడియో పెట్టామంటే కామెంట్స్లో అంతా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. అంటే ఎక్కువ కాదు, అఫ్ కోర్స్ ఉంటాయి. నీది ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినా కానీ నెగిటివ్ కామెంట్స్ పక్కా ఉంటాయి. సో నేను అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఓకే. సో అలా పట్టించుకోకుండా ఉండడం మన మెంటల్ హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ అంటే ఇగ్నోర్ చేసేయాలి. ఇప్పుడు నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు వాడెవడో వచ్చి నువ్వు ఇది వేస్ట్ అంటే నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రోడక్ట్ మీద నీ ప్రోడక్ట్లో దమ్ము ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంతే. సో అంటే లైక్ కోకా క్రాఫ్ట్ అనేది మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా, లేకపోతే సమ్ టీమ్ డెఫినెట్లీ ఉండే ఉంటారు? టీమ్ అయితే ఏం లేదు. ఓకే. నేను ఒక సింగిల్ ఫౌండర్నే. ఓకే. ఫర్దర్గా కూడా సింగిల్ ఫౌండర్గానే ఉంటా. ఓకే. మేబీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే ఇన్వెస్టర్స్ టైప్లో అట్లా ఏదైనా అవ్వచ్చేమో మేబీ. బట్ కోకో క్రాఫ్ట్ అనేది ఎప్పటికీ సింగిల్ ఫౌండరే. ఓకే. సో సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా కోకో క్రాఫ్ట్కి? సపోర్టర్స్ బిగ్ సపోర్ట్ వచ్చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్. యా. లైక్ మీతో పాటు బిజినెస్ ప్రస్తుతానికి ఎవరైనా చూసుకుంటున్నారా? లేదు, కంప్లీట్గా నేను ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి దానికి కావాల్సిన మార్కెటింగ్, కస్టమర్స్తో మాట్లాడడం ప్రతిదీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక ఓనర్ అనేవాడు అక్కడ ఉంటేనే ముందుకెళ్తుంది బిజినెస్ అనేది. సో ఫుడ్ బ్లాగింగ్ నుంచి మీరు బిజినెస్కి వచ్చినప్పుడు ఫుడ్ బ్లాగర్స్ మీ తోటి ఫుడ్ బ్లాగర్స్ సో మీకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? యా, ఈరోజు బిజినెస్ ఇంత స్టాండ్ అవుట్ అయింది తిరుపతిలో అంటే అందులో ఒక 80% నేను క్రెడిట్ ఫుడ్ బ్లాగర్స్కి ఇస్తాను. ఓకే. అంటే కంప్లీట్గా 80% కాదు. అంటే ఇనీషియల్ డేస్లో వాళ్ళు ఇచ్చిన ఎఫర్ట్ కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం కానీ 80% అది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే.
ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది తిను అని చెప్తేనే కదా జనాలు వస్తారు. అవును. సో ఆల్మోస్ట్ ఒక 80% నాకు అందరు సపోర్ట్ చేశారు. 80%. సో లైక్ ద బిగ్గెస్ట్ సపోర్టర్స్ అని మీకు నచ్చిన ఫుడ్ బ్లాగర్స్ గురించి చెప్తారా? ఫుడ్ బ్లాగర్స్ అంటే ఇప్పుడు తిరుపతిలో ఫస్ట్ ఫుడ్ బ్లాగర్ అంటే తిరుపతి ఫుడ్ బాలాజీ అని ఉన్నారు. ఆయన 2016లో స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఓకే. నేను 2019లో బెంగళూరులో ఉన్నా కదా, అప్పుడు ఆ టైంలో రెగ్యులర్గా ఆయన ఫీడ్ని నేను ఫాలో చేసేవాడిని. ఓకే. లైక్ ఆయన వీడియోస్ పెట్టాడు, ఒక ఫోటో పెట్టి దాని కింద మ్యాటర్ టెక్స్ట్ పెట్టడం కానీ అలా చేసేవారు కొద్దిగా డిఫరెంట్గా. ఇంకా ఫుడ్ ఎడిట్ తరుణ్ మంచిగా చేస్తారు, లైక్ ఇన్నోవేటివ్గా క్యామ్ కంటెంట్ చేస్తారు. నాకు బాగా అడ్మైర్ అవుతారు. అంటే అడ్మైర్ అవడం అంటే నాకు వీళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ అని నేను చెప్పను, అంటే నేను ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోను, బట్ వాళ్ళు చేసే వర్క్లో నేను అడ్మైర్ అవుతాను, కొద్దిగా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర అని. సో మీ కోకా క్రాఫ్ట్ టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది, ఇయర్లీ ఆర్ మంత్లీ? స్టార్ట్ చేసింది 1 year అయింది కదా. ఓకే. మంత్లీ టర్న్ ఓవర్ అంటే టర్న్ ఓవర్ వేరు, ప్రాఫిట్ వేరు కదా. టర్న్ ఓవర్ అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఎంత ఎంత జనరేట్ చేస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 100 రూపీస్ అనుకోండి, దాంట్లో మనకి మిగిలే 35% అంటే 35 రూపీస్ వచ్చింది. ఆ 35 రూపీస్ మన ప్రాఫిట్, మిగతా 65 రూపీస్ వచ్చేసి మన టర్న్ ఓవర్. సో మనకి మంత్లీ టర్న్ ఓవర్ అరౌండ్ ఒక 1.5-2 lakh ఉంటుంది. అందులో మనం 35% తీసుకున్నా కానీ ఒక 60,000 to 70,000 వరకు ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే అది కాన్స్టెంట్గా ఉండదు. బిజినెస్ అనేది సాచురేషన్స్ ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్ మంత్లో ఒకలాగా జరిగితే జాన్లో ఒకలాగా జరుగుతుంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అనుకోండి, ఫ్రమ్ మార్చ్ ఏప్రిల్ మే ఆ 3 months ఒకలాగా ఉంటుంది, మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ ఒకలాగా ఉంటుంది. అది మారుతూ ఉంటాయి. లైక్ కంప్లీట్గా డౌన్ అయిపోదు, కానీ ఆ మంత్లో 70K వచ్చింది, ఈ మంత్లో 40K రావచ్చు, అట్లా సాచురేషన్స్ ఉంటాయి. ఓకే. సో కోకా క్రాఫ్ట్ స్టార్ట్ చేసి 1 year అయింది అంటున్నారు. సో నెక్స్ట్ 5 yearsలో మీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది? లైక్ మీరు 5 yearsలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఇది 5 years కంటే నెక్స్ట్ 2 years చెప్పుకోవచ్చు. ఓకే. ఆఫ్ కోర్స్ 5 years అవ్వచ్చేమో, కానీ నా ప్లాన్ ప్రకారం నేను ఎగ్జిక్యూట్ చేసే ఈ ప్లాన్స్ అన్ని నెక్స్ట్ అప్కమింగ్ 1 yearలోనే లైక్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వినే వాళ్ళకి ఏముంటుందంటే, ఇండియా ఏం మాట్లాడుతున్నాడు వీడు అంటారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అదేదో సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు కదా. సో తిరుపతిలో మేము చేసుకోవాల్సిన బేస్ క్రియేట్ చేసాం. మేము దీన్ని బేస్ ఇక్కడ తిరుపతిలో పెట్టినా కానీ కంప్లీట్ ఇండియా అయితే ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇండియా అంటే లైక్ నాట్ ఓన్లీ డెజర్ట్ కార్ట్, ప్రోడక్ట్స్ వైజ్గా. ఓకే. సో దానికి ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది. మనం ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ lakhsలో కాదు, crores-లో కావాలి. అట్లీస్ట్ 5 crores ఉంటే కానీ ఒక ప్రోడక్ట్ మనం అంటే ప్రాపర్గా ఆ మిషనరీ అంతా ఉంటాయి. సో నేను దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నా, ఎట్లా చేస్తే ఏమవుతుంది, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎవరిని పట్టుకుంటు. నేను ముంబై నుంచి కూడా అదే మెయిన్. ముంబైలో పెద్ద పెద్ద కెఫేస్ ఉంటాయి. ఇప్పుడు బాండ్రాలో బూజీ కెఫే ఉంది, అక్కడ సెలబ్రిటీస్ ఎక్కువ వస్తారు. వాళ్ళు ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు. నేను పర్సనల్గా ఆ ఫౌండర్స్తో మాట్లాడినా. ఇక్కడ ఈ పాడ్కాస్ట్లో చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ ముంబైలో ఒక 10 foundersని కలిసా. లైక్ ఎట్లా అంటే చిన్న చిన్న కెఫేస్ ఉంటాయి, ఆ ఫౌండర్ అక్కడ లేకపోయినా కానీ ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని చెప్పేసి వాళ్ళ స్టాఫ్తో మాట్లాడించి, వాళ్ళు ఇప్పుడు రాలేరని చెప్తే వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ వచ్చి వాళ్ళ కోసం లైక్ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, తిరుపతిలో మనకు ఒక బ్రాండ్ ఉంది, యూ వాంట్ టు గ్రో దిస్ బ్రాండ్ ఇంటూ మల్టీనేషనల్ లెవెల్. సో ఏం చేస్తే ఏందని చెప్పేసి వాళ్ళ దగ్గర కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నా. వాళ్ళు చెప్పింది ఒకటే, స్టార్ట్ ఫ్రమ్ జీరో అన్నారు. జీరో నుంచి స్టార్ట్ చేస్తేనే ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years దట్ బ్రాండ్ విల్ బీ లైక్ సమ్వేర్. ఒకేసారి 5 lakhs, ఒకేసారి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాం అనుకోండి, ఫ్లాప్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. లైక్ రీసెంట్గా మీది ఒక రీల్ చూసాం, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అండ్ మొత్తం చూసారు, అక్కడ చెప్పులు వేసుకోకూడదు అనే ఒక రూల్ పెట్టారు. చెప్పల్ సార్ నాట్ అలౌడ్ అనేసి నేను చూసాను. ముంబైలో సంథింగ్. అంటే లైక్ ప్రతి రెస్టారెంట్కి అలాంటి ఒక టర్మ్స్ ఉండడం మేల్ అంటారా? ఆ హోటల్ నేమ్ వచ్చేసి డూమ్ ఇంటర్కాంటినెంటల్. ఓకే. అది నేను యాక్చువల్గా ఎట్లా ఫౌండ్ అవుట్ చేశానంటే, నాకు ముంబై లిస్ట్ నాకు ఎవరు చెప్పలేదు. నేను ఏం చేశానంటే, ముంబై ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని సెర్చ్ చేశాను. అంటే నాకు పేర్లు ఇప్పుడు గుర్తులేవు, సమ్ ముంబై ఫుడ్ డీటెయిల్స్ కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో ప్రాపర్గా చేసిన వాళ్ళు ఫుడ్ బ్లాగింగ్ ఉంటాయి కదా వీడియోస్ అంతా నేను షార్ట్ అవుట్ చేసుకొని మొత్తం బుక్లో రాసుకున్నా. ఆల్మోస్ట్ నాకు ఒక వైరల్ కంటెంట్ ఒక 40 వచ్చాయి.
40లో ఏది చేస్తే వైరల్ అవుతుందని చెప్పేసి కొన్ని రాసుకున్నాను. సో అందులో డూమ్ ఇంటర్ కాంటినెంటల్ అని ఉంది. ఓకే. నాకు అక్కడ పాలసీస్ అక్కడ ఏం నాకు తెలియదు. డైరెక్ట్గా వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అనేది తీసుకున్నా. అయిన తర్వాత మీరు ఇంకా ఇక్కడ అలో చేయరు, మీరు చెప్పులు వేసుకున్నారు ఓపెన్ స్లిప్పర్స్, ఇక్కడికి మీరు రావాలంటే కంప్లీట్గా క్లోజర్ స్లిప్పర్స్ ఉండాలని చెప్పారు. ఓకే. అరే నాకు ఈ విషయం ముందే చెప్పింటే అసలు వచ్చేవాడిని కాదు కదా. నేను వాళ్ళకి ఫ్రీ మార్కెటింగ్ ఇస్తున్నా చెప్పాలంటే, ప్రమోషన్ కూడా కాదు. మనకెవడు ఇస్తాడు ముంబైలో ప్రమోషన్? మన బేస్ తిరుపతి. అదే పనిగా ముంబై నుంచి మీరు రండి ప్రమోషన్ ఎవడు ఇవ్వడు అన్లెస్ యు ఆర్ పాపులర్ ఇన్ కంప్లీట్. ఇప్పుడు తమిళనాడులో ఇర్ఫాన్ ఫీ ఉన్నారు, పెప్పా ఫుడ్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మల్టీనేషనల్ లెవెల్గా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇర్ఫాన్ వ్యూకి కర్ణాటకలో ఫాలోవర్స్ ఉన్నారు, నార్త్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ప్రమోషన్స్ ఆఫర్ చేస్తారు. ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఆ రేంజ్ కాదు కాబట్టి మనమే వెళ్ళి వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ లాగా, అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి చూపించేదానికి ముంబైలో ఇలా కంటెంట్ ఉంటుందని చెప్పేసి చూస్తే మీరు స్లిప్పర్స్ చేసుకున్నారు, అలో చేయరు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకొచ్చేసా బయటికి. అప్పటికి ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది అని చెప్పేదానికి వీడియో చేశాను. ఆ కంటెంట్ వేస్ట్ అవ్వకూడదు కదా. సో అంటే లైక్ మన తిరుపతిలో ప్రస్తుతానికి అలాంటివి ఏం లేవు కదా? తిరుపతిలో అయితే ఏం లేవు. నార్మల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 స్టార్ ప్రాపర్టీస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పాలసీస్ ఉంటాయి అన్నారు. ఓకే. తిరుపతిలో 5 స్టార్ ప్రాపర్టీస్ అంటే కొన్ని లైక్ ఇప్పుడు మహారాష్ట్ర సరోవర్ అది యాక్చువల్గా 5 స్టార్ ప్రాపర్టీయే. ఇంకొకటి ఇక్కడ తిరుచానూరు రోడ్లో సింధూరి అది కూడా నాకు తెలిసి 5 స్టార్ ప్రాపర్టీ అనుకుంటా. సో అక్కడ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి లేదు, మనకు ఐడియా లేదు. ఓకే. సో మీరు ఇంకా పీపుల్ ఆఫ్ తిరుపతికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ మీ లైఫ్ లెసన్ కానివ్వచ్చు, లైక్ మీరేం నేర్చుకున్నారు? లైఫ్ లెసన్ అంటే ఎప్పుడు ఒక దాని గురించి మనం బాధపడకూడదు. అది అయ్యింది, అవ్వలేదా జస్ట్ లీవ్ ఇట్. ఇంకొకటి ఎత్తుక్కోవాలి ఆల్టర్నేట్గా. మనకి సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరు సపోర్ట్ చేయరని అడిగితే మనమే ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే ఫ్రెండ్స్ గురించి మాట్లాడతా. నాకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సర్కిల్ పెద్దదేం కాదు, సర్కిల్ పెద్దదే కానీ నేను ఆల్మోస్ట్ నేను రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి కొంతమందికే ఇస్తా. నా ఫ్రెండ్స్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 10 మందికి 7 మందికి అంతే నా సర్కిల్, అంతకు మించిపోదు. ఎందుకంటే నేను 9th క్లాస్ 10th క్లాస్ గుంటూరులో చదివా, గుంటూరు భాష్యంలో. ఆ సర్కిల్ చాలా పెద్దది. సో నాకు ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఇంకా టచ్లో ఉన్నారు. సర్కిల్ అనేది అన్ని దగ్గర ఉంటుంది కానీ మనకి ఎవరు కావాలి, మనకి ఎవరు వద్దు, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు మాత్రమే నా మైండ్లో ఉంటారు ఎప్పటికీ. అంతే కదా, ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారు అంతే. లైక్ పాజిటివ్ మన చుట్టూ ఉంటే మనం పాజిటివ్గా ఉంటాం. అండ్ నెగిటివిటీ అంటే నేను ఎప్పుడు ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడను. ఆ ప్లేస్లో ఉండను కానీ నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడను. నా చుట్టూ ఇంకోటి వచ్చేసి వాడు నెగిటివ్గా మాట్లాడినా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఫస్ట్. ఎందుకంటే నెగిటివిటీ అనేది నాకు సెట్ అవ్వదు. పాజిటివిటీ ఉంటే బాగుంటుంది. అంటే బిజినెస్ ఓనర్స్కి కావాల్సింది పాజిటివిటీ. నెగిటివిటీ ఉంటే వర్కౌట్ అవ్వదు. అంటే అప్పుడు మన థాట్స్ కూడా లైక్ ప్రాఫిట్ సైడ్ కాకుండా ఏం జరుగుతుంది అన్న భయమే ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మన ఇంట్లో వాళ్ళు కూడా భయపడాలి. మన థాట్స్ ఆ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మా అమ్మకు చెప్తా ఉంటా, మా ఇంకొక 5 yearsలో ఒక 5 కోట్లు పెట్టి కారు కొంటాను మా అన్న. వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. ఏం చేసేస్తున్నాడు అని. అంటే నా విజన్ అలా ఉంటుంది. అంటే డబ్బులు సంపాదించడం అనేది కావాలి కానీ డబ్బే జీవితం కాదు. నువ్వు సంపాదించు, ఎంతైనా న్యాయంగా సంపాదించు. నువ్వు 100 కోట్లు సంపాదిస్తావా నీ ఇష్టం, న్యాయంగా సంపాదించాలి. అది అని నా థాట్. ఓకే. మా అమ్మకి చెప్తా ఉంటా, అమ్మా ఇప్పుడు చాలామంది రిలేటివ్స్ వీళ్ళందరూ తిడతా ఉంటారు, ఐ మీన్ సపోర్ట్ చేయరు. మనం ఏదైనా ఒక స్టేజ్లో వెళ్తున్నామంటే ఖచ్చితంగా మన గురించి నెగిటివ్గా చెప్తారు. సో నేనేమంటానంటే వాళ్ళకి ఆస్తులు 10 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, నేను ఆ 10 కోట్లు ఒక వాచ్ పెట్టుకుంటాను అని చెప్పిన. మా అమ్మ భయపడుతుంది ఇప్పుడు కూడా. అంటే నువ్వు ఏం చేస్తావరా అంటే నీ థాట్స్ ఏందిరా అంటే, మన థాట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ థాట్స్ వేరు ఉంటాయి, అది కొద్దిగా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. బట్ సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఖచ్చితంగా. నువ్వు ఏదైనా చెయ్యి, మేము ఉంటాం. సో మీ బ్రాండ్ ఇంకా చాలా బాగా ఎదగాలని, మీరు 5 కోట్ల కారు 10 కోట్ల వాచ్ కొనుక్కోవాలని ఖచ్చితంగా అవ్వాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు అవ్వాలి. ఎందుకు పెద్ద థాట్స్ పెట్టుకోకూడదు? మనం ఏంటంటే ఇక్కడే ఆగిపోతున్నాం. నేననే కాదు,
ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏదైనా కానీ అది ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, టెక్స్టైల్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. థింక్ బిగ్. మన సర్కిల్ ఇక్కడే అని ఎప్పుడు అనుకోవద్దండి. కానీ ఒకేసారి స్టార్ట్ చేయకూడదు. ఐ మీన్ నెమ్మదిగా రీసెర్చ్ చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ జీరో, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఆఫ్టర్ 5 years నువ్వు ఇంకొక ప్లేస్లో నువ్వే చూసుకోవాలి. ఓకే. సో మీకు ఆ కారు, వాచ్ ఇవన్నీ రావాలని అవి నథింగ్ లైఫ్లో అనేది అది నెసరీ ఏం కాదు. బట్ మనం సంపాదించింది ఎందుకు, మన కోసమే కదా. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ లైక్ దాచిపెట్టుకుంటారు. ఏం అవసరం? డబ్బులు సంపాదించు, తిరుగు బయట ఖర్చు పెట్టు, డొనేషన్ చెయ్యి. డొనేషన్ అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 1 crore ఉంది, ఒక 50 lakhs ఖర్చు పెట్టు, 50 lakhs డొనేషన్ చెయ్యి. అట్లా ఉన్నదాన్ని నువ్వు ఖర్చు పెట్టు హ్యాపీగా. నీకు కావాల్సిన పోస్ట్ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, తప్పలేదు. అట్ ద సేమ్ టైం సొసైటీకి ఏం చేయొచ్చు అంటే నేను ఇంకా ఏం చేయలేదు, నా మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఓకే. సో నలుగురికి మంచి చేస్తే ఆ మంచి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది అంటారు మంచివాడుగా ఉంటే ఇప్పుడున్న జనరేషన్ నిన్ను ఎవరు పట్టించుకోరు అంటారు. అవును, మనం 2 sides పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. మంచిగా మంచి, చెడుకు చెడు. ఖచ్చితంగా. దీపక్, లైక్ తిరుపతి అనగానే డివోషనల్ టెంపుల్ సిటీ అనే ఒక ఇది డెఫినెట్లీ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా స్టార్టప్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ వేవ్లో మీరు కూడా ఉన్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టార్టప్స్ అనేది పాస్ట్ 1 year నుంచి ఎక్కువ అవుతున్నాయి. చాలా వచ్చేస్తున్నాయి. అంటే లైక్ ర్యాండమ్గా పెరిగిపోతున్నాయి. కానీ ఆ స్టార్ట్ చేసేవాడు ఫస్ట్ రీసెర్చ్ చేసి స్టార్ట్ ఫ్రమ్ జీరోగా వచ్చినవాడే నిలబడతాడు ఎప్పటికైనా. ఒకేసారి అన్నీ పెట్టేస్తే అది కొద్దిగా కష్టం ఉంటుంది. రీసెర్చ్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇంకా చాలామంది వస్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా అందరు గ్రో అవ్వాలి. ఒక ఊర్లో ఇన్ని స్టార్టప్స్ ఉన్నాయంటే అన్ని స్టార్టప్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి లైక్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఏం సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? సజెషన్ ఇచ్చేంత గొప్పనైతే కాదు కానీ నేను ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నానో అది చెప్తాను. చాలామంది నువ్వు చేయలేరు అంటారు కదా. సో వై కాంట్ ఐ డూ అంటే నేను చేస్తాను అనే పట్టుదల మీకు ఉండాలి. అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. చాలామంది వస్తారు, ఎస్పెషల్లీ రిలేటివ్స్ వస్తారు, ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు మనకి, నువ్వు ఇది చేయలేవంటారు. సో నేను చేస్తాను అని కూర్చుంటే అవుతాయి పనులన్నీ. ఓకే. సో రీసెంట్గా లైక్ ఇలాంటి కమ్యూనిటీస్, సపోర్టింగ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటివి ఇంకా పెరిగితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? టు సపోర్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఆల్. అంటే తిరుపతి ఇప్పుడు స్టార్టప్ హబ్గా, స్టార్టప్ హబ్ కాదు, స్టార్టప్స్కి ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తిరుపతి అనేది ఒక స్టార్టప్ హబ్గా ఉంటే మేలు. ఎందుకంటే తిరుపతికి చుట్టూ 2 big క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. చెన్నై ఒకటి, బెంగళూరు ఒకటి. అది ఒక ట్రయాంగిల్ ఫామ్లో ఉంటుంది. తిరుపతి, చెన్నై, ఇటుపక్క బెంగళూరు. అది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో తిరుపతిని మనం ఎంత డెవలప్ చేసుకుంటే స్టార్టప్స్గా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ, ఆ కమ్యూనికేషన్ పరంగా కానీ అన్నిటికీ మన తిరుపతి బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. సో రీసెంట్లీ స్టార్టప్ మహోత్సవ్ కూడా అనౌన్స్ చేశాము. సో సో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి వచ్చి మీరు కూడా మీ తరపున సపోర్ట్ చేయాలని, వాళ్ళకి గైడ్ చేయాలని కోరుకుంటున్నాం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా. మీరు కూడా వచ్చి మీ యొక్క సజెషన్స్ని కానివ్వచ్చు, లైక్ హౌ యూ స్టార్ట్ యువర్ బిజినెస్ అనేది కూడా వాళ్ళందరితో పంచుకోవచ్చు. అండ్ ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి లైక్ మీరు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ అనేది మీకు లేదు అని అన్నారు. సో అది మీరు అందరికీ కూడా గైడ్ చేయొచ్చు. ఇన్ దేర్ సక్సెస్ వే మనం కూడా ఒక పార్ట్గా వాళ్ళకి నిలవచ్చు అని అనుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం. ఇంకా చాలా మంది రావాలి. బట్ ఎలా వస్తే అవుతామని చెప్పేసి నాకు తెలిసినట్టు నేను ఖచ్చితంగా చెప్తాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ దీపక్. అండ్ దీపక్తో ప్రయాణంలో, దీపక్ గారితో ఈరోజు ప్రయాణం చేసి చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగాలి, చాలా మీరు స్టెప్స్ ఎక్కాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మీరున్న లైక్ మీరు ఓన్లీ ఇది ఒకటే చేస్తున్నారా, లైక్ ఇంకా వేరే డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నారా? లైక్ డిఫరెంట్ సెక్టర్స్ ట్రై చేస్తున్నాను, ఇంకా కొన్ని సెక్టర్స్లో వెళ్దామని హోప్. సో నేను కూడా మీరు ఉండే ఫీల్డ్లో మీరు ఎప్పటికీ లైక్ నెంబర్ 1 గానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది
థ్యాంక్ యూ అండి. సో మీ ప్రయాణంలో ఇంకా ఇంకా ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఆ ప్రయాణంలో అప్పుడొచ్చి మేము మళ్ళీ దీపక్ గారితో ప్రయాణం చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీరు పీపుల్ ఆఫ్ తిరుపతికి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకి పీపుల్ ఆఫ్ తిరుపతి పేజ్ అని వచ్చి సో ఆల్మోస్ట్ తిరుపతి అందరికి తెలిసే ఉంటుంది. సో పాడ్కాస్ట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. దే ఆర్ ద వన్, అంటే వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇంకా కొత్తగా మన తిరుపతిలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. హోప్ సో మీరు వాళ్ళని కూడా పాడ్కాస్ట్ని పిలిపించి ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. సో లైక్ కొత్తగా ఏదైనా చేద్దాం అనుకోని పీపుల్ ఆఫ్ తిరుపతి ఆ కోసం. పేరులోనే ఉంది పీపుల్ ఆఫ్ తిరుపతి. యా సో తిరుపతిలో చాలామంది ఉన్నారు. ఇంకా నాట్ ఓన్లీ ఫ్రమ్ బిజినెస్ పర్సన్స్, చాలా సెక్టార్స్ ఉన్నాయి. యా సో మీరు అందులో కొద్దిగా షార్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందరికి. షూర్, తప్పకుండా. లైక్ మీరు ఎవరైనా పర్సనల్గా సజెస్ట్ చేస్తారా ఇప్పుడు మైండ్లో స్ట్రైక్ టు బి అవ్వట్లేదు. ద నెక్స్ట్ గెస్ట్ ఇన్ ద హాట్ సీట్? సడన్గా అంటే మనం చెప్పలేం. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. షూర్, థ్యాంక్ యూ సో మచ్ దీపక్. మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చెప్తా. షూర్ అండి, థ్యాంక్ యూ దీపక్. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ ఫర్ బీయింగ్ హియర్. సో పీపుల్ ఆఫ్ తిరుపతి ఇన్ కన్వర్జేషన్ విత్ సారిక. ఈరోజు మనం దీపక్ గారితో ప్రయాణం అయితే చేసాము. తన ప్రయాణంలో మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.